గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ పార్టీషన్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకుందాము. అందులో పేపర్ క్రోమటోగ్రఫీ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ పేపర్ క్రోమటోగ్రఫీ తర్వాత మనకున్న టాపిక్ ఏంటంటే ఈ క్వాలిటేటివ్ ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, ఇలాంటి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి యాటమ్స్ని ఎలిమెంట్స్ అంటారనమాట. సో ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం డిటెక్ట్ చేయాలన్నమాట. అంటే మనకి ఇచ్చినటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్, అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్లో మనకి ఏ కాంపౌండ్స్, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం డిటెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయి, జనరల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏమేమి ఉంటాయి. జనరల్గా మనకి ఇక్కడ ఇచ్చాడు, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఇంకా ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, సల్ఫర్, హాలోజన్స్ అండ్ ఫాస్ఫరస్. ఇవి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట ఆర్గానిక్ కాంపౌండ్స్లో. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి జనరల్గా యానిమల్ ఆరిజిన్ కానీ లేకపోతే ప్లాంట్ ఆరిజిన్ కానీ ఉంటాయన్నమాట. లేకపోతే సింథటిక్గా మనకి ల్యాబొరేటరీస్లో ప్రిపేర్ చేస్తారనమాట. సో అందులో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది అనమాట, హాలోజన్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్ అండ్ హైడ్రోజన్. వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, అవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుందాం అనుకోండి, ఓహెచ్ గ్రూప్, ఆ ఓ ఉంది చూసారా, ఆ ఓ ఉంటుంది అనమాట ఆల్కహాల్లో. అలాగే ఆక్సిజన్ అనేది ఆల్డిహైడ్స్లో ఉంటుంది, కీటోన్స్లో కూడా ఉంటుంది. నైట్రోజన్ తీసుకుంటే నైట్రో కాంపౌండ్స్లో ఉంటుంది, లేకపోతే అమీన్స్లో ఉంటుంది, అమైడ్స్లో కూడా నైట్రోజన్ ఉంటుంది అనమాట. సల్ఫర్ తీసుకుంటే మెర్కెప్టెన్స్ అంటారు, థయోల్ కాంపౌండ్స్ అంటారు. అలాంటి కాంపౌండ్స్లో, ఆర్గానిక్ కాంపౌండ్స్లో సల్ఫర్ కూడా ఉంటుంది. హాలోజన్స్ తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేసి మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అందులో ఆ హ్యాలైడ్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇలాంటి హాలోజన్స్ ఉంటాయి అన్నమాట. ఫాస్ఫరస్ తీసుకుంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫాస్ఫీన్స్ అనేసి ఉంటాయి, ఫాస్ఫీన్స్. సో అలాంటి ఆర్గానిక్ కాంపౌండ్స్లో మనకి జనరల్గా అన్నోన్ కాంపౌండ్ అయితే ఆ అన్నోన్ కాంపౌండ్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఉందా, లేకపోతే సల్ఫర్ ఉందా, హాలోజన్స్ ఉన్నాయా అనేది మనకి తెలియదు అనమాట. సో వాటిని కొన్ని టెస్టుల ద్వారా మనం ఉన్నాయి లేకపోతే లేవు అనేసి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ అనమాట. కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్నాయి అనేసి మనం ఎలా కనుక్కుంటాం ఆర్గానిక్ కాంపౌండ్లో అంటే ఏం చేస్తారంటే, జనరల్గా కార్బన్ హైడ్రోజన్ ఆర్ డిటెక్టెడ్ బై హీటింగ్ ద కాంపౌండ్ విత్ కాపర్ 2 ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ అనమాట, కాపర్ 2 ఆక్సైడ్. సో ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది, దాన్ని మనం క్యూప్రిక్ ఆక్సైడ్తో మనం హీట్ చేస్తాం అన్నమాట. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి కార్బన్, ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది, CO2 కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆర్గానిక్ కాంపౌండ్లో హైడ్రోజన్ ఉంటే ఆ హైడ్రోజన్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే ఆక్సిడేషన్ అవుతుంది అన్నమాట. ఎయిర్ సమక్షంలో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ని మనం క్యూప్రిక్ ఆక్సైడ్ సమక్షంలో వేడి చేస్తే, హీట్ చేస్తే, అప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ కాస్త మనకి కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ హైడ్రోజన్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ వాటర్ని మనం డిటెక్ట్ చేస్తే మనకి ఆ కాంపౌండ్లో కార్బన్, హైడ్రోజన్ ఉన్నట్టే అనమాట. దానికి ఏం చేస్తారంటే, కార్బన్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు కార్బన్ డైఆక్సైడ్, టెస్టెడ్ విత్ లైమ్ వాటర్. ఇక్కడ చూసారా, ఈక్వేషన్స్ ఇచ్చాడు చూడండి. సో కార్బన్ క్యూప్రిక్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది అనమాట. అదే హైడ్రోజన్ క్యూప్రిక్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే
వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. జనరల్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని పడతారు. ఎలా పడతారంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని లైమ్ వాటర్ అంటారు. కాల్షియం హైడ్రాక్సైడ్ని లైమ్ వాటర్ అంటారు. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో మనం పాస్ చేస్తే అప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది ప్రెసిపిటేట్ అయ్యి కింద సెటిల్ అవుతుంది. సో అంటే మిల్కీ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, టర్బిడిటీ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అలా టర్బిడిటీ కనుక వస్తే అందులో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినట్టే అనమాట. ఆ టర్బిడిటీ మన కళ్ళకి కనిపిస్తుంది కదా, ఆ టర్బిడిటీ కనుక కనిపిస్తే కార్బన్ ఉన్నట్టే అనమాట. ఎందుకంటే కార్బన్ ఉంటే CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ ఈ CO2 గ్యాస్ని కాల్షియం హైడ్రాక్సైడ్తో సొల్యూషన్లో పాస్ చేస్తే ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ కాస్త కాల్షియం కార్బోనేట్ కింద సెటిల్ అవుతుంది అనమాట. అది వాటర్లో సాల్యుబుల్ అవ్వదు, కింద సెటిల్ అవుతుంది. మిల్కీ లేయర్ కింద లేకపోతే టర్బిడిటీ కింద సెటిల్ అవుతుంది. అంటే ఒకవేళ మనకి ఆ సొల్యూషన్లో కనుక టర్బిడిటీ ఫామ్ అయితే కార్బన్ ఉన్నట్టు అనమాట. ఓకే. అలాగే ఈ వాటర్, హైడ్రోజన్ అంటే వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, ఆ వాటర్ని ఏం చేస్తారంటే ఆ వాటర్ ఫామ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ వేపర్స్ని, ఆ స్టీమ్ వేపర్స్ని కాపర్ సల్ఫేట్, ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ ద్వారా పాస్ చేస్తారనమాట. జనరల్గా ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్కి కలర్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ ఎన్హైడ్రస్ అంటే ఏంటంటే అందులో వాటర్ మాలిక్యూల్స్ లేనటువంటి డ్రైగా ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ అన్నమాట. కాపర్ సల్ఫేట్లో అసలు మాలిక్యూల్స్ క్యావిటీస్ మధ్యన కాపర్ సల్ఫేట్ క్యావిటీస్ మధ్యన వాటర్ డ్రాప్స్లెట్స్, వాటర్ మాలిక్యూల్స్ కనుక బైండ్ అయ్యి లేకపోతే ఆ కాపర్ సల్ఫేట్కి వైట్ కలర్ ఉంటుంది, కలర్లెస్ ఉంటుంది అనమాట. వైట్ కలర్ అంటే కలర్లెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ అయినటువంటి హైడ్రోజన్ నుంచి ఫామ్ అయినటువంటి వాటర్ని ఈ కాపర్ సల్ఫేట్ ద్వారా పాస్ చేస్తే ఈ వాటర్ని ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని దాని యొక్క కలరు వైట్ నుంచి బ్లూకి కన్వర్ట్ అవుతుంది. కాపర్ సల్ఫేట్ 5H2 అనమాట, బ్లూ కింద కన్వర్ట్ అవుతుంది. అలా బ్లూ కింద కన్వర్ట్ అయింది అంటే అది వాటర్తో రియాక్ట్ అయినట్టే అనమాట. ఒకవేళ అది వాటర్ కనుక దాని టచ్లోకి రాలేదనుకో అంటే అది బ్లూ కింద కన్వర్ట్ అవ్వదు. ఒకవేళ అది వైట్ కలర్ నుంచి కాపర్ సల్ఫేట్ వైట్ కలర్ నుంచి బ్లూ కలర్ కింద కన్వర్ట్ అయింది అంటే కంపల్సరీగా వాటర్ అనేది దానికి టచ్ చేసింది అనమాట. వాటర్ వేపర్స్ దాన్ని టచ్ చేసాయి అనమాట. అప్పుడే అది ప్యూర్ కాపర్ సల్ఫేట్ కాస్త కాపర్ సల్ఫేట్ 5H2 కింద కన్వర్ట్ అవుతుంది, బ్లూ కలర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి బ్లూ కలర్ వస్తే అందులో వాటర్ ఉన్నట్టు, వాటర్ ఉంటే హైడ్రోజన్ ఉన్నట్టు, ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే మిల్కీ లేయర్ వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అంటే అందులో కార్బన్ ఉన్నట్టు, ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉన్నట్టు అనమాట. సో ఆ విధంగా హైడ్రోజన్ని కార్బన్ని మనం డిటెక్ట్ చేస్తాం అనమాట. దాన్ని క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేసి అంటారు. ఓకే. ఏం చేస్తారు, ఆర్గానిక్ కాంపౌండ్ని మనం క్యూప్రిక్ ఆక్సైడ్తో హీట్ చేస్తాం, ఎయిర్లో హీట్ చేస్తే అప్పుడు ఆ కార్బన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్లో పాస్ చేస్తే మిల్కీ లేయర్ వస్తుంది, కాల్షియం కార్బన్ మిల్కీ లేయర్ వస్తుంది. ఆ మిల్కీ లేయర్ని చూసి మనం కార్బన్ ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వాటర్, హైడ్రోజన్ ఉంటే వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ డ్రాప్లెట్స్ని అంటే ఆ వాటర్ స్టీమ్ కింద ఉంటుంది అనమాట. హీట్ చేస్తాం కదా, హై టెంపరేచర్ ద్వారా ఈ ఫామ్ అయినట్టు వాటర్ స్టీమ్ కింద ఉంటుంది. ఆ స్టీమ్ని కనుక మనం కాపర్ సల్ఫేట్, ఎన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ ద్వారా పాస్ చేస్తే ఒకవేళ మనకి బ్లూ కలర్ వస్తే అందులో హైడ్రోజన్ ఉన్నట్టు అనమాట. సో అది డిటెక్షన్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓకే. తర్వాత మనకి డిటెక్షన్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ అనేసి ఉంది, అది చూద్దాం. సో డిటెక్షన్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ నైట్రోజన్ అనమాట. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్ అండ్ ఫాస్ఫరస్. ఓకే. డిటెక్షన్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. ఈ డిటెక్షన్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ని ఎలా చెక్ చేస్తారంటే
మనకి ఒక లెసైన్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంది. లెసైన్స్ టెస్ట్ అనమాట. ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి. లెసైన్స్ టెస్ట్ జనరల్‌గా ఇంటర్మీడియేట్ వాళ్ళు, లేకపోతే డిగ్రీ చదివేవాళ్ళు, కెమిస్ట్రీ చదివేవాళ్ళు ఈ టెస్ట్‌ని ల్యాబొరేటరీలో చేస్తారనమాట. లెసైన్ టెస్ట్. మనకి ఇచ్చినటువంటి అన్నోన్ కాంపౌండ్‌లో, ఆర్గానిక్ కాంపౌండ్‌లో నైట్రోజన్ ఉందా? సల్ఫర్ ఉందా? హాలోజన్స్ ఉన్నాయా? అనేది మనం ఈ లెసైన్ టెస్ట్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. అది ఎలా చేస్తారంటే nitrogen, sulfur, halogens and phosphorus present in the organic compound are detected by Lessine test. The elements present in the compound are converted from covalent form into the ionic form by fusing the compound with a sodium metal. Following reactions takes place అన్నమాట. అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. ఆ ఆర్గానిక్ కాంపౌండ్ మనకి సపోజ్ మనకి ఆర్గానిక్ కాంపౌండ్ ఎమీన్ అనుకో, CH3 CH2 NH2 ఈ నైట్రోజన్ ఉంది కదా, ఈ కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ కోవలెంట్ బాండ్ అనమాట. మళ్ళీ కరెక్ట్గా రాస్తాను. సపోజ్ మనకి ఇథైల్ ఎమిన్ కాకుండా ఇలా ఎనిలిన్ ఉంది. ఇది ఆర్గానిక్ కాంపౌండ్. మనకి తెలియదు అది ఎనిలిన్ అనేసి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ కార్బన్కి ఇక్కడ నైట్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ కోవలెంట్ బాండ్ అనమాట. ఇది ఎనిలిన్ కోవలెంట్ బాండ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎనిలిన్ని సోడియం మెటల్తో హీట్ చేస్తారు, బాగా ఫ్యూజ్ చేస్తారనమాట. అంటే ప్యూర్ ఎనిలిన్ ఆ కాంపౌండ్ తీసుకొని దానికి సోడియం మెటల్, అంటే సోడియం మెటల్ అనేది మనం స్మాల్ పీస్ కట్ చేయొచ్చు అనమాట. కత్తితో కట్ చేయొచ్చు, బ్లేడ్ కానీ చాకు కానీ తీసుకొని, అది మెటల్ కదా కట్ అవుద్దా అంటే కట్ అవుద్ది. ఎందుకంటే మెటల్ అంటే ఐరన్లా ఉండదు, అది ఒక మెత్తగా ఉంటుంది అనమాట. సోడియం మెటల్ అనేది మెత్తగా మెరుస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా సోడియం మెటల్ ఉన్న చోట వాటర్ పెట్టకూడదు మనం, ఎందుకంటే వాటర్తో అది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది, ఫైర్ క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ సోడియం మెటల్ చిన్న పీస్ అనమాట, స్మాల్ పీస్, అంటే జస్ట్ ఈ ఈ ఈ డ్రాప్ ఇది గీసాను కదా, అది అంతే సైజు సోడియం మెటల్ మనం కట్ చేసుకొని కొంచెం ఎనిలిన్ తీసుకొని ఈ రెండింటిని ఒక ఫ్యూజన్ టెస్ట్ ట్యూబ్ అనేసి చిన్న టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఫ్యూజన్ టెస్ట్ ట్యూబ్, సోడియం ఫ్యూజన్ టెస్ట్ ట్యూబ్ అని చిన్న టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఈ రెండింటిని ఈ టెస్ట్ ట్యూబ్లో వేసి దాన్ని బున్సన్ బర్నర్ మీద బాగా హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కార్బన్కి నైట్రోజన్కి మధ్యలో ఉన్నటువంటి కోవలెంట్ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ సోడియం అనేది యాడ్ చేసాం కదా, సోడియంకి ఇందులో ఉన్న కార్బన్కి ఈ నైట్రోజన్కి బాండ్ ఫామ్ అయ్యి సోడియం సైనైడ్ అనేసి ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సోడియం సైనైడ్ అనమాట. సో ఇక్కడ సోడియం సైనైడ్ అంటే సోడియం ప్లస్ CN మైనస్, అంటే అయానిక్ కాంపౌండ్ అనమాట అది. అంటే ఈ ఎనిలిన్ అనేది కోవలెంట్ కాంపౌండ్. ఎప్పుడైతే మనం దానికి సోడియం మెటల్ యాడ్ చేసి హీట్ చేస్తామో ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ ఇనార్గానిక్ మెటీరియల్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే సోడియం సైనైడ్, ఇక్కడ చూడండి, ఈ సోడియము ప్లస్ ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ ప్లస్ ఈ నైట్రోజన్ మూడు కలిసి సోడియం సైనైడ్ కింద, సోడియం సైనైడ్ NaCN కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అదే ఒకవేళ ఈ కాంపౌండ్లో సల్ఫర్ ఉందనుకో, ఈ కాంపౌండ్లో సల్ఫర్ ఉంది అంటే థయోఫినాల్ తీసుకుందాం మనం, ఇలా థయోఫినాల్ అంటారు దీన్ని, SH. ఈ కాంపౌండ్ ఉందనుకో, అప్పుడు ఈ సల్ఫర్ అనేది ఈ కార్బన్, ఇది బెంజిన్ రింగ్ అంటే కార్బన్ కదా, ఈ సల్ఫర్ ఆ కాంపౌండ్లో ఉన్న సల్ఫరు ఈ సోడియంతో రియాక్ట్ అయ్యి సోడియం సల్ఫైడ్ ఇనార్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట, సోడియం సల్ఫైడ్. ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో హ్యాలోజన్ ఉందనుకో, మనం క్లోరోబెంజిన్ తీసుకుందాం, లేకపోతే బ్రోమోబెంజిన్ తీసుకుందాం. ఇలా హ్యాలోజన్ ఉంది, హ్యాలోజన్ క్లోరో కానీ బ్రోమో కానీ X అంటారు అనమాట దాన్ని. సో ఇప్పుడు ఈ సోడియం మెటల్ని ఈ కాంపౌండ్తో హీట్ చేస్తే మనం ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ బ్రోమిన్, సోడియము X అంటే బ్రోమిన్, సోడియం X అంటే సోడియం బ్రోమైడ్ ఫామ్ అవుతుంది అనమాట. X అనేది క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ అనమాట. సో ఈ విధంగా
ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని సోడియం మెటల్తో బాగా హీట్ చేస్తే, హీట్ చేయడం అంటే ఫ్యూజ్ చేస్తారనమాట. ఫ్యూజ్ అంటారనమాట, అది ఫ్యూజింగ్ అంటారనమాట. అలా చేస్తే ఆ సోడియం మెటల్ అనేది ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్ని, నైట్రోజన్ని తీసుకొని సోడియం సైనైడ్ కింద, ఒకవేళ సల్ఫర్ ఉంటే ఆర్గానిక్ కాంపౌండ్లో అప్పుడు సోడియం సల్ఫైడ్ కింద Na2S, ఒకవేళ హ్యాలోజన్ ఉంటే ఆ సోడియం మెటల్ ఆ హ్యాలోజన్తో రియాక్ట్ అయ్యి సోడియం హ్యాలైడ్ కింద, ఆ హ్యాలైడ్ అనేది క్లోరైడ్ కానీ, బ్రోమైడ్ కానీ, అయోడిన్ కానీ. క్లోరైడ్ ఉంటే సోడియం క్లోరైడ్, బ్రోమైడ్ ఉంటే సోడియం బ్రోమైడ్, అయోడైడ్ అంటే సోడియం అయోడైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. CnS and X come from organic compound. Okay. Cyanide, sulfide and halide of sodium so formed. ఈ ఫామ్ అయినాయి అనమాట. సో ఫార్మ్డ్. ఇవి ఫామ్ అయినాయి అని మనకు తెలియదు కదా, మన కళ్ళకి కనిపించవు కదా, సొల్యూషన్లో ఉంటాయి ఇవి. ఇవి ఎక్కడ ఉంటాయి? సొల్యూషన్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఆ సోడియం సైనైడ్ ఫామ్ అయింది అనేసి మనం ప్రూవ్ చేయాలి. లేకపోతే సోడియం సల్ఫైడ్ ఫామ్ అయింది అనేసి మనం ప్రూవ్ చేయాలి. లేకపోతే సోడియం క్లోరైడ్ కానీ, సోడియం బ్రోమైడ్ కానీ ఫామ్ అయిందనేసి మనం ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేయడానికి టెస్టులు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ టెస్టులు ఉన్నాయి చూడండి. టెస్ట్ ఫర్ నైట్రోజన్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉంటే మనకి ఫామ్ అయినటువంటి ఈ సోడియం సైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ ఉంటే మనకి సోడియం సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్గానిక్ కాంపౌండ్లో హ్యాలోజన్ ఉంటే మనకి సోడియం హ్యాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు టెస్ట్ ఫర్ నైట్రోజన్. సో నైట్రోజన్ ఉందా లేదా, అంటే సోడియం సైనైడ్ ఫామ్ అయిందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. దానికి ఏం చేస్తారంటే సైనైడ్, సల్ఫైడ్, హ్యాలైడ్ ఆఫ్ సోడియం సో ఫార్మ్డ్ ఆన్ సోడియం ఫ్యూజన్ టెస్ట్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫ్యూజ్డ్ మాస్ బై బాయిలింగ్ ఇట్ విత్ డిస్టిల్డ్ వాటర్. ద ఎక్స్ట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్. ఈ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఫామ్ అయింది కదా, మనం హీట్ చేసి సోడియం మెటల్తో హీట్ చేసాం కదా, హీట్ చేస్తే మనకి బ్లాక్ మాస్ కింద వస్తుంది, అంటే సోడియం సైనైడ్ ఫామ్ అవుతుంది. కాలిపోయిన బ్లాక్ మాస్ కింద ఉంటుంది. దాన్ని మనం చిన్న టెస్ట్ ట్యూబ్ రాస్తాం కదా మనకు, ఆ టెస్ట్ ట్యూబ్ని మనం వాటర్లో వేసి దాన్ని బాగా గ్రైండ్ చేస్తాం. మోటారు పెస్టూల్ అనేసి ఒక ఇది ఉంటుంది ల్యాబొరేటరీలో. సో అందులో ఈ టెస్ట్ ట్యూబ్ అనేది వేసేసి అందులో కొంచెం వాటర్ వేసి బాగా గ్రైండ్ చేస్తాం అన్నమాట. బాగా గ్రైండ్ చేస్తాం. గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేస్తే ఆ వాటర్ సొల్యూషన్ మనకి ఫిల్టరేట్ పైన వదిలేసి కింద వాటర్ మనకి ఫిల్టర్ వస్తుంది కదా, దాన్ని సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు అనమాట. ఓకే. ఏం చేసాం మనం ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుందాం, దానికి సోడియం మెటల్ వేసాం. సో సోడియం మెటల్ వేసి బాగా హీట్ చేసాం. హీట్ చేస్తే ఇవి ఫామ్ అయినాయి, సోడియం సైనైడ్ కానీ, సోడియం సల్ఫైడ్ కానీ, సోడియం హ్యాలైడ్ కానీ ఫామ్ అయినాయి. ఇప్పుడు దాన్ని మోటార్ పెస్టుల్లో వేసి బాగా గ్రైండ్ చేసి దాంట్లో వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసాం. ఆ ఫిల్టర్ చేసి ఆ వాటర్ సొల్యూషన్ వచ్చింది కదా, ఆ వాటర్ సొల్యూషన్ని సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుని మనం నైట్రోజన్ని కానీ, సల్ఫర్ని కానీ, హ్యాలోజన్ని కానీ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నైట్రోజన్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. సో ద సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ బాయిల్డ్ విత్ ఐరన్ 2 సల్ఫేట్, అంటే FeSO4 అంటారు. FeSO4 ఫెర్రస్ సల్ఫేట్ అంటారు. సో ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఐరన్ 2 సల్ఫేట్ అనమాట. ఇది జనరల్గా ఫెర్రస్ సల్ఫేట్ అంటారు, FeSO4. ఏం చేస్తారు, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ కొద్దిగా తీసుకొని అందులో ఐరన్ 2 సల్ఫేట్ అంటే ఫెర్రస్ సల్ఫేట్ వేసి దాన్ని బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి దాన్ని ఎసిడిఫై చేస్తారు, అంటే యాసిడ్ యాడ్ చేస్తారు. ఏ యాసిడ్ యాడ్ చేస్తారు, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తారు అనమాట. యాడ్ చేస్తే ద ఫార్మేషన్ ఆఫ్ ప్రషియన్ బ్లూ కలర్ కన్ఫర్మ్స్ ద ప్రజెన్స్ ఆఫ్ నైట్రోజన్. అంటే మనం ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ని తయారు చేసాం కదా, అందులో ఫెర్రస్ సల్ఫేట్ వేసి బాయిల్ చేస్తారు. బాయిల్ చేసి అంటే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ మూడింటిని బాయిల్ చేస్తే మనకి ప్రషియన్ బ్లూ కలర్, ఒక బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. బ్లూ కలర్ ఆ సొల్యూషన్ ఉంది కదా, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, అది బ్లూ కలర్ సొల్యూషన్లో చేంజ్ అవుతుంది. ప్రషియన్ బ్లూ అంటే ఏంటంటే డార్క్ బ్లూకి లైట్ బ్లూకి మధ్యలో ఉంటుందన్నమాట. ప్రషియన్ బ్లూ అనేది ఎలా ఉంటుందంటే డార్క్ బ్లూ
డార్క్ బ్లూ ఉండదు, లైట్ బ్లూ ఉండదు, మధ్యలో ఉంటుంది అన్నమాట ప్రషియన్ బ్లూ అనేది. సో ప్రషియన్ బ్లూ కలర్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజన్. అంటే ఒకవేళ నైట్రోజన్ కనుక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంటే, అంటే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో సోడియం సైనైడ్ కనుక ఫామ్ అయ్యి ఉంటే, అది ఫెర్రస్ సల్ఫేట్తో రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి బ్లూ కలర్ సొల్యూషన్, ప్రషియన్ బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఆ ప్రషియన్ బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది అంటే అందులో సోడియం సైనైడ్ ఉంటేనే ఫామ్ అవుతుంది. ఆ సోడియం సైనైడ్ ఉంది అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉంది అనేసి అర్థం. ఆ విధంగా నైట్రోజన్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. అక్కడ జరిగేటటువంటి రియాక్షన్స్ ఏంటంటే, మనకి సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో సోడియం సైనైడ్ ఉంది కదా, ఫస్ట్ అది సోడియం సైనైడ్ అనేది ఫస్ట్ సోడియం ఐరన్ 2 సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది. సోడియం సైనైడ్ అనేది ఐరన్ 2 సల్ఫేట్ అంటే ఫెరస్ సల్ఫేట్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రియాక్షన్ ఇచ్చాడు కదా, సోడియం సైనైడ్లో ఉన్నటువంటి సైనైడ్ అయాన్స్ ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్నటువంటి Fe2 అయాన్స్ రియాక్ట్ అయ్యి FeCN6 అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సోడియం ఫెర్రిస్ సైనైడ్ అనమాట, అది ఫామ్ అవుతుంది అన్నమాట. Na4FeCN6 అనేటటువంటి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దాని పేరేంటి, సోడియం హెక్సా సైనిడోఫెర్రేట్. దాని పేరేంటి, సోడియం హెక్సా సైనిడోఫెర్రేట్ 2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దాని ఫార్ములా Na2FeCN6 అనమాట. ఓకే, సో ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ సమ్ ఐరన్ 2 అయాన్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు ఐరన్ 3 అయాన్స్. అంటే ఇక్కడ ఈ FeCN6 ఫామ్ అయింది కదా, ఆ FeCN6ని అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ చేసాం కదా మనం ఇక్కడ, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ Fe2 అయాన్స్ని Fe3 అయాన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఆక్సిడైజ్ చేస్తుంది. ఆ Fe3 అయాన్స్ మళ్ళీ ఆ Fe2 అయాన్స్తో ఉన్నట్టు ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి Fe2 అయాన్స్తో రియాక్ట్ అయ్యి, ఇక్కడ చూడండి ఈ Fe3 అయాన్స్ ఉన్నాయి కదా, ఆ Fe3 అయాన్స్ ఇక్కడ ఫామ్ అయినటువంటి Fe2 అయాన్స్తో రియాక్ట్ అయ్యి కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అయ్యి రియాక్ట్ అయ్యి ఇది Fe4 FeCN6 3 అండ్ H2O. XH2 అంటే అది ఎన్నైనా ఉండదు, X అనేది 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఈ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ కాంప్లెక్స్కి ప్రషియన్ బ్లూ కలర్ ఉంటుంది అనమాట. దాన్ని కాంప్లెక్స్ని ఏమంటారంటే ఫెర్రోసైనైడ్ అంటారు. ఈ కాంప్లెక్స్ని Fe4 FeCN6 3 టైమ్స్. సో దాన్ని ఫెర్రోసైనైడ్ అంటారు. ఆ ఫెర్రోసైనైడ్కే ప్రషియన్ బ్లూ కలర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆ రియాక్షన్లో ప్రషియన్ బ్లూ కలర్ కనుక ఫామ్ అయితే ఈ రియాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఈ రియాక్షన్స్ జరుగుతాయి అంటే సోడియం సైనైడ్లో ఉన్నటువంటి సైనైడు ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్నటువంటి ఫెర్రస్ 2 రియాక్ట్ అయ్యి FeCN6 అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ FeCN6 అనేది సొల్యూషన్లో ఫామ్ అయినటువంటి Fe3+తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఫెర్రోసైనైడ్ అనేసి ఈ ప్రషియన్ బ్లూ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలా ప్రషియన్ బ్లూ కలర్ ఫామ్ అయితే కనుక ఆ సొల్యూషన్లో సోడియం సైనైడ్ ఉన్నట్టు. అంటే ఆ సోడియం సైనైడ్ కనుక ఫామ్ అయితే ఆ సొల్యూషన్లో ఫామ్ అయి ఉంటే ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉన్నట్టు. ఆ విధంగా ఆ ప్రషియన్ బ్లూ కలర్ని చూసి నైట్రోజన్ ఉంది ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో అనేసి కన్ఫర్మ్ చేస్తారనమాట. ఓకే, అది నైట్రోజన్ గురించి. ఇప్పుడు మనం సల్ఫర్ గురించి తెలుసుకుందాం. సల్ఫర్ ఉంటే ఏమవుతుంది. సో టెస్ట్ ఫర్ సల్ఫర్. ద సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఎసిడిఫైడ్ విత్ ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడు సేమ్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ మనం పైన తయారు చేసాం కదా, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ని సోడియం మెటల్తో హీట్ చేసి ఫ్యూజ్ చేసి దాన్ని వాటర్లో వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ మనం ప్రిపేర్ చేసాం కదా, ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ని కొద్దిగా తీసుకొని దాన్ని మనం ఎసిటిక్ యాసిడ్ వేసి ఎసిడిఫై చేస్తాం అన్నమాట. అంటే ఎసిడిక్ సొల్యూషన్ తయారు చేస్తాం. యాసిడ్ వేస్తే ఏమవుతుంది, ఎసిడిఫై అవుతుంది, pH డౌన్కి వెళ్తుంది, 7కి కింద వెళ్తుంది అనమాట. అండ్ వేసిన తర్వాత ఎసిటిక్ యాసిడ్ వేసిన తర్వాత దాంట్లోకి లెడ్ ఎసిటేట్ అనేసి ఒక కెమికల్ ఉంటుంది. ఆ లెడ్ ఎసిటేట్ని యాడ్ చేస్తారనమాట. లెడ్ ఎసిటేట్, అందులో లెడ్ 2 అయాన్స్ ఉంటాయి. లెడ్ ఎసిటేట్ వేస్తే
ఏ బ్లాక్ ప్రెసిపిటేట్ ఆఫ్ లెడ్ సల్ఫైడ్ ఈజ్ ఇండికేటెడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫర్. ఈ పీబీఎస్ అనేది ఉంది చూసారా, అది ఫామ్ అవుతుంది అనమాట. పీబీఎస్ అనేది ఫామ్ అవుతుంది, దానికి బ్లాక్ కలర్ ఉంటుంది. సో అలా బ్లాక్ కలర్, లెడ్ సల్ఫైడ్ బ్లాక్ కలర్ ఫామ్ అయితే కనుక అందులో సోడియం సల్ఫైడ్, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో సోడియం సల్ఫైడ్ ఉంటేనే, ఈ సోడియం సల్ఫైడ్ ఉంటేనే అది లెడ్ ఎసిటేట్తో ఎసిటిక్ యాసిడ్ సమక్షంలో రియాక్ట్ అయ్యి ఇలా బ్లాక్ కలర్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. మన కళ్ళకి ఆ బ్లాక్ కలర్ ఒకవేళ కనిపిస్తే ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో ఈ సోడియం సల్ఫైడ్ ఉన్నట్టే. ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో సోడియం సల్ఫైడ్ ఉంది అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ ఉన్నట్టే. సో ఆ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ ఉంది అనేసి మనం కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట. సో అది టెస్ట్ ఫర్ సల్ఫర్ అన్నమాట. ఓకే. సో ఇంకోటి, సో బి ఏమి ఇచ్చాడు, ఇది ఏ అనమాట. ఇది సోడియం సల్ఫర్ బ్లాక్ కలర్ అనేది ఏ. సో ఇంకో టెస్ట్ చేయొచ్చు మనం సల్ఫర్కి. ఆన్ ట్రీటింగ్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ విత్ సోడియం నైట్రోప్రొసైడ్, సోడియం నైట్రోప్రొసైడ్ అదొక ఇదనమాట. ఇది దాని ఫార్ములా ఇది మనకి ల్యాబొరేటరీస్లో ఉంటుంది. సోడియం నైట్రోప్రొసైడ్ అనేసి ల్యాబొరేటరీలో ఉంటుందన్నమాట. సో అపియర్స్ ఆఫ్ ఏ వైలెట్ కలర్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫర్. సో ఈ సోడియం సల్ఫైడ్ ఉంది కదా మనకి, సోడియం సల్ఫైడ్, ఈ S2- అంటే ఏంటంటే సోడియం సల్ఫైడ్ Na2S అనమాట. Na2S అంటే అయినా Na2S కానీ లేకపోతే S2- కానీ రెండు ఒకటే. Na2S కానీ లేకపోతే S2- కానీ రెండు ఒకటే అనమాట. ఎందుకంటే Na ప్లస్ కింద ఉంటుంది, S అనేది 2- కింద ఉంటుంది. అయానిక్ కాంపౌండ్ ఇది. సల్ఫర్ అనేది సల్ఫర్ 2- కింద ఉంటుంది. దాన్ని S2- అని రాయొచ్చు అనమాట. దానికి ఈ సోడియం నైట్రోప్రొసైడ్ FeCN5NO2- అనమాట. సోడియం నైట్రోప్రొసైడ్ అంటారు దాన్ని. అది కనుక వేస్తే అప్పుడు మనకి వైలెట్ కలర్ కనుక వస్తే మనకి అందులో సల్ఫర్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ చూసారా, సల్ఫర్ అనేది ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉంది. సో అలా మనకి వాళ్ళకి వైలెట్ కలర్ కనుక అపియర్ అయితే ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్కి మనం సోడియం నైట్రోప్రొసైడ్ వేస్తే ఇమీడియట్గా మనకి వైలెట్ కలర్ వస్తే అప్పుడు దాంట్లో సల్ఫర్ ఉన్నట్టు అనమాట. సల్ఫర్ ఉంటేనే వైలెట్ కలర్ వస్తుంది. సల్ఫర్ లేకపోతే వైలెట్ కలర్ రాదు. వైలెట్ కలర్ రాకపోతే మనం క్లియర్గా చెప్పేయచ్చు ఇందులో సల్ఫర్ లేదు, ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ లేదు అనేసి మనం చెప్పేయచ్చు అనమాట. ఓకే. సో అది సల్ఫర్ గురించి, నైట్రోజన్ గురించి. ఇన్ కేస్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ బోత్ ఆర్ ప్రజెంట్, అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది, అప్పుడు ఏంటి, ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ సోడియం థయోసైనేట్ ఈజ్ ఫార్మ్డ్. సో అప్పుడు మనకి సోడియం థయోసైనేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనకి సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో సోడియం థయోసైనేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజన్ ఉంటే సోడియం సైనైడ్ ఫామ్ అవుతుంది, సల్ఫర్ ఉంటే సోడియం సల్ఫైడ్ ఫామ్ అవుతుంది, హాలోజన్ ఉంటే సోడియం హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. అదే నైట్రోజన్ ప్లస్ సల్ఫర్ రెండు ఉంటే అప్పుడు ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే సోడియం థయోసైనేట్ ఫామ్ అవుతుంది అనమాట. సోడియం థయోసైనేట్ ఇదనమాట. NaSCN అనేది ఫామ్ అవుతుంది, SCN. ఇట్ గివ్స్ బ్లడ్ రెడ్ కలర్ అండ్ నో ప్రెషన్ బ్లూ సిన్స్ దేర్ ఆర్ నో ఫ్రీ సైనైడ్ అయాన్స్. సో అప్పుడు మనకి ఏ కలర్ ఫామ్ అవుతుంది అంటే ఫెర్రస్ సల్ఫేట్ వేస్తే, ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే అప్పుడు మనకి ప్రెషన్ బ్లూకి బదులు బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది. ఎందుకంటే అందులో సైనైడ్ లేదు, థయోసైనేట్ అయాన్స్ ఉన్నాయి. థయోసైనైడ్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెషన్ బ్లూ కలర్ రాదు, బ్లడ్ రెడ్ కలర్డ్ FeSCN2- అనేసి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. దానికి రెడ్ కలర్ ఉంటుంది అనమాట. దానికి రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి దానికి బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది అనమాట. ఓకే. సో నైట్రోజన్ ఉంటే సైనైడ్ ఫామ్ అవుతుంది, సైనైడ్ ఉంటే దానికి ఫెర్రస్ సల్ఫేట్ వేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే మనకి ప్రెషన్ బ్లూ కలర్ వస్తుంది.
ఒకవేళ నైట్రోజన్తో పాటు ఆర్గానిక్ కాంపౌండ్లో సల్ఫర్ కూడా ఉందనుకో, అప్పుడు సోడియంతో మనం హీట్ చేస్తే స్టార్టింగ్లో సోడియంతో హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే సోడియం థయోసైనేట్ అనేసి ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. NaSCN అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ NaSCN ఉంటే కనుక సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో దానికి మనం ఫెరస్ సల్ఫేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే అప్పుడు ఆ ఫెరిక్ అయాన్స్ అనేవి SCNతో రియాక్ట్ అయ్యి మనకి బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది. అంటే బ్లడ్ రెడ్ కలర్ కనుక మనకి వస్తే అందులో ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో నైట్రోజను ప్లస్ సల్ఫర్ రెండు కూడా ఉన్నాయి అనేసి చెప్తాం అన్నమాట. ఓకే. If sodium fusion is carried out with excess of sodium, the thiocyanate decomposes to yield cyanide and sulfide. These ions give their usual test amount. అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, బ్లడ్ రెడ్ కలర్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ సోడియం ఫ్యూజన్ ఆర్గానిక్ కాంపౌండ్ని ఎక్సెస్ సోడియంతో మనం హీట్ చేయాలి. ఎక్సెస్ సోడియంతో హీట్ చేసాం అనుకోండి, ఆ ఫామ్ అయినటువంటి సోడియం థయోసైనేట్ ఉంది కదా, అది ఆ సోడియం థయోసైనేట్ కాస్త ఎక్సెస్ సోడియంతో రియాక్ట్ అయ్యి మళ్ళీ సోడియం సైనైడ్ కింద సోడియం సల్ఫైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇవి యూజువల్ టెస్ట్లు ఇస్తాయి అన్నమాట. ఇవి యూజువల్ టెస్ట్లు ఇస్తాయి. అంటే సోడియం సైనైడ్ టెస్ట్ ఇస్తుంది ప్రషియన్ బ్లూ కలర్, ఈ సోడియం సల్ఫైడ్ అనేది బ్లాక్ కలర్ ఇస్తుంది లెడ్ ఎసిటేట్తో. ఆ టెస్ట్లు మనకి వస్తాయి అన్నమాట. ఓకే, అది టెస్ట్ ఫర్ సల్ఫర్. ఓకే, తర్వాత టెస్ట్ ఫర్ హాలోజన్స్. ఈ టెస్ట్ ఫర్ హాలోజన్స్ ఎలా చేస్తారంటే ద సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ ఎసిడిఫైడ్ విత్ నైట్రిక్ యాసిడ్ HNO3. సో పైన మనం సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసాం కదా, ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అనేది నైట్రిక్ యాసిడ్ HNO3తో ఎసిడిఫై చేస్తారన్నమాట. అండ్ దెన్ ట్రీటెడ్ విత్ సిల్వర్ నైట్రేట్. దానికి సిల్వర్ నైట్రేట్ వేస్తారు, AgNO3 వేస్తారు, సిల్వర్ నైట్రేట్ వేస్తారు. A white PPT soluble in ammonium hydroxide show the presence of chlorine. అంటే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్కి HNO3 వేసి దాని తర్వాత AgNO3 వేస్తే మనకి వైట్ కలర్ వస్తే అప్పుడు అందులో క్లోరిన్ ఉన్నట్టు. ఆ వైట్ కలర్ కూడా మనకి అమ్మోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవ్వాలి. White PPT precipitate soluble in ammonium hydroxide shows the presence of chlorine. అప్పుడు ఈ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో మనకి క్లోరిన్ ఉన్నట్టు ఉంటుంది, Cl క్లోరిన్. ఓకే, అంటే మనం సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని దాన్ని HNO3తో ఎసిడిఫై చేసి దానికి సిల్వర్ నైట్రేట్ వేస్తే ఏంగానే వైట్ కలర్ వస్తే ఆ వైట్ కలర్ వచ్చిన వైట్ కలర్కి మనం అమ్మోనియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వేస్తే ఆ వైట్ కలర్ కాస్త డిజాల్వ్ అయ్యి క్లియర్ సొల్యూషన్ వస్తే అప్పుడు మనకి ఆ ఆర్గానిక్ కాంపౌండ్లో క్లోరిన్ ఉంది, ఈ క్లోరిన్ ఉంది అనేసి మనకి కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఇన్ని టెస్టులు ఉంటాయన్నమాట. జస్ట్ 1 by 1 చేసేస్తారు ల్యాబ్లో, మనకి 1 by 1 మనం చేసేస్తాం అన్నమాట. సో అలా మనకి క్లోరిన్ కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. తర్వాత క్లోరిన్ తర్వాత మనకి ఇంకా హాలోజన్స్ ఉన్నాయి, బ్రోమిన్ ఉంది, అయోడిన్ ఉంది. ఓకే, మనం క్లోరిన్ ఎలా చేయాలి తెలుసుకున్నాం. ఒకవేళ మనకి ఎల్లో పీపీటీ వచ్చింది, వైట్ పీపీటీ కాకుండా ఎల్లో పీపీటీ వచ్చింది అనుకోండి, ఆ ఎల్లో పీపీటీ అనేది స్పేరింగ్లీ సాల్యుబుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్, క్లియర్ సొల్యూషన్ రాలే, కొద్దిగా సాల్యుబుల్ అయింది. షోస్ ద ప్రజెన్స్ ఆఫ్ బ్రోమిన్ అనమాట. షోస్ ద ప్రజెన్స్ ఆఫ్ బ్రోమిన్. ఓకే, అది. సో మనకి ఎల్లో పీపీటీ వచ్చి ఆ ఎల్లో పీపీటీ కూడా మనకి అమ్మోనియం హైడ్రాక్సైడ్లో స్పేరింగ్లీ కొద్దిగానే సాల్యుబుల్ అయింది. అప్పుడు మనకి బ్రోమిన్ ఉన్నట్టు అనమాట. క్లోరిన్ కాకుండా బ్రోమిన్. వైట్ కలర్ వస్తే క్లోరిన్ ఉన్నట్టు. ఆ వైట్ కలర్ అనేది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అయిపోతుంది పూర్తిగా. అదే ఎల్లో పీపీటీ వచ్చింది అనుకోండి, ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి, బ్రోమిన్ ఉన్నట్టు. ఆ బ్రోమిన్ అనేది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో కొద్దిగానే సాల్యుబుల్ అవుతుంది. అదే ఎల్లో పీపీటీ ఇన్సాల్యుబుల్ ఇన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ అయోడిన్ అనమాట. ఓకే, సో ఎల్లో పీపీటీ వచ్చి అది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో అసలు డిజాల్వ్ అవ్వలేదు, సాల్యుబుల్ అవ్వలేదు, అప్పుడు దాంట్లో అయోడిన్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి క్లోరిన్ ఉంటే వైట్ పీపీటీ వస్తుంది. ఆ వైట్ పీపీటీ అనేది అమ్మోనియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అయిపోతుంది, క్లియర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. అదే బ్రోమిన్ ఉంటే ఎల్లో పీపీటీ వస్తుంది.
ఆ యెల్లో పీపీటీ అనేది అమ్మోనియం హైడ్రాక్సైడ్‌లో స్పేరింగ్‌లీ సాల్యుబుల్, అంటే కొద్దిగా సాల్యుబుల్ అవుతుంది. టోటల్‌గా సాల్యుబుల్ కాదు. అప్పుడు బ్రోమిన్ కన్ఫర్మ్ అవుతుందన్నమాట. అదే మనకి యెల్లో పీపీటీ వచ్చి ఆ యెల్లో పీపీటీ గనుక అమ్మోనియం హైడ్రాక్సైడ్‌లో అస్సలు సాల్యుబుల్ అవ్వలేదు. అప్పుడు మనకి అయోడిన్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. అయోడిన్. ఓకే. సో, ఆ విధంగా మనకి ఆర్గానిక్ కాంపౌండ్‌లో క్లోరిన్ ఉందా, బ్రోమిన్ ఉందా, అయోడిన్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చనమాట. ఓకే. ఇది ఏజీఎక్స్ అంటే ఏజీసీఎల్ గానీ, ఏజీబీఆర్ గానీ, ఏజీఐ గానీ అనమాట. అలా. ఇఫ్ నైట్రోజన్ ఆర్ సల్ఫర్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద కాంపౌండ్, the sodium fusion extract is first boiled with concentrated nitric acid to decompose cyanide or sulfide of sodium formed during Lessine test. ఈ హాలోజన్ ఒకవేళ మనకి పైన టెస్టులు కన్ఫర్మ్ అయినాయి అనుకో, నైట్రోజన్ ఉంది అని తెలిసింది, లేకపోతే సల్ఫర్ ఉంది అనేసి తెలిసింది. ఇప్పుడు మనం ఆ నైట్రోజన్ ఉన్నదాన్ని సల్ఫర్ ఉన్న ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో నైట్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది అని మనకు తెలిసింది. ఈ హాలోజన్స్కి టెస్ట్ చేయడానికి ముందు మనకి ఆ నైట్రోజన్ని సల్ఫర్ని డికంపోజ్ చేయాలి. అప్పుడే మనం హాలోజన్స్కి వెళ్ళాలన్నమాట. హాలోజన్ టెస్ట్కి వెళ్ళాలి. లేకపోతే హాలోజన్స్కి టెస్టులు రావు. అంటే ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో కనుక సోడియం సైనైడ్ లేకపోతే సోడియం సల్ఫైడ్ ఉండి ఉంటే అప్పుడు మనం సిల్వర్ నైట్రేట్తో హాలోజన్స్కి టెస్ట్ చేస్తే రాదు. వేరే వేరే కలర్స్ వస్తాయి. ఆ టెస్టులు రావు. వైట్, యెల్లో కలరు అవి రావు. కాబట్టి మనకి ఒకవేళ పైన నైట్రోజన్ సల్ఫర్ ఉంది అనేసి మనకి తెలిస్తే ఆ పైన ప్రషియన్ బ్లూ కలర్ కానీ, లేకపోతే సల్ఫర్ అంటే బ్లాక్ మాస్ కానీ, లేకపోతే బ్లడ్ రెడ్ కలర్ కానీ అలాంటి కలర్స్ వస్తే మనకి సల్ఫర్ నైట్రోజన్ ఉంది అనేసి మనకు కన్ఫర్మ్ అయితే ఏం చేయాలి, మనం ఈ హాలోజన్స్కి టెస్ట్ చేసే ముందు ఏం చేయాలి, ఇఫ్ నైట్రోజన్ సల్ఫర్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద కాంపౌండ్, the sodium fusion extract is first boiled with concentrated nitric acid. అంటే కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో ఫస్ట్ ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే ఏమవుతుందంటే టు డికంపోజ్ సైనైడ్ ఆర్ సల్ఫైడ్ ఆఫ్ సోడియం ఫార్మ్ డ్యూరింగ్ లెసైన్ టెస్ట్. ఆ ఫామ్ అయినటువంటి సోడియం సైనైడ్, సోడియం సల్ఫైడ్ డికంపోజ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఓన్లీ సోడియం క్లోరైడ్ కానీ, సోడియం బ్రోమైడ్ కానీ, సోడియం ఐడైడ్ కానీ మాత్రమే ఆ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్లో మిగులుతాయి అన్నమాట. దాన్ని మనం సిల్వర్ నైట్రేట్తో టెస్ట్ చేస్తే మనకి వైట్ పీపీటీ వస్తే క్లోరిను, యెల్లో పీపీటీ వచ్చి అమోనియం హైడ్రాక్సైడ్తో స్లైట్గా డిజాల్వ్ అయితే అది బ్రోమిను, యెల్లో పీపీటీ వచ్చి అసలు అమోనియం హైడ్రాక్సైడ్లో డిజాల్వ్ అవ్వకపోతే అది అయోడిను అనేసి మనం కన్ఫర్మ్ చేస్తాం అన్నమాట. సో అది మనకి లెసైన్ టెస్ట్ అన్నమాట. ఓకే. ఈ విధంగా మనం నైట్రోజన్ గురించి తెలుసుకుందాం. దాని ముందు కార్బన్, హైడ్రోజన్ ఎలా తెలుసుకుందాం. దాని తర్వాత మనం నైట్రోజన్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత సల్ఫర్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత హాలోజన్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఈ టెస్ట్ ఫర్ ఫాస్ఫరస్ ప్లస్ ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.